నమస్కారం అండి. నా పేరు డాక్టర్ స్వచ్ఛల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే సంతానలేమి సమస్య ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ట్విన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా అనేది ఒక పెద్ద డౌట్. తప్పకుండా ఉంటాయండి. ఎందుకంటే వీటిలో ఇచ్చే మెడికేషన్స్ వల్ల ఒకటో రెండో అండాలు పెరుగుతాయి. అంటే ఓవులేషన్ ఇండక్షన్ చేయించుకున్న, ఐయుఐ చేయించుకున్న ఒకటో రెండో పెరుగుతాయి. ఐవీఎఫ్ఏ చేయించుకున్నారనుకోండి, అలాంటప్పుడు ఒకటో రెండో ఎంబ్రియోస్ మీ గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. లేదు చాలా బాగుంది ఎంబ్రియో క్వాలిటీ, మీ వయసు తక్కువ ఉందంటే ఒక ఎంబ్రియో వేస్తారు, కానీ మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ వేస్తారు. అండ్ న్యాచురల్ గా ట్రై చేసిన మీరు ఓవులేషన్ ఇండక్షన్ తో, ఐయుఐ తో ఒకటో రెండో ఎగ్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. టైమ్డ్ ఇంటర్కోర్స్ చేయించుకున్న, ఐయుఐ చేయించుకున్న ట్విన్నింగ్ రేట్ అనేది కొంచెం ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వల్ల పెరగచ్చు. ఇది ఒక కాంప్లికేషన్. సో ట్విన్నింగ్ అనేది తల్లికి, గర్భంలో పెరిగే బిడ్డలు కూడా ఒక సమస్య కావచ్చు. అందుకనే జాగ్రత్తగా సింగిల్ ఎంబ్రియో వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి.